యెరెమయా ప్రవచనం 31వ అధ్యాయం దాని 3వ వచనం మనం చదువుదామండి. యెరెమయా ప్రవచనం 31వ అధ్యాయం దాని 3వ వచనాన్ని మనం చదువుదాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించువాడు నీ తండ్రి. ఆయన ప్రేమ టెంపరరీ కాదు, ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ, నిన్ను విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ నీ ఎడల నేను చూపించుచున్నాను. కొన్నిసార్లు నువ్వు తప్పిపోయావు, కొన్నిసార్లు నువ్వు ఆయనను మర్చిపోయావు, కానీ ఆయన నిన్ను ఏనాడు మర్చిపోలేదు. నీ ఆస్తి నీ చేతికి వచ్చినప్పుడు, నీ ఫ్రెండ్స్ అందరూ నీ చుట్టూ వచ్చినప్పుడు, నువ్వు ఎంజాయ్ చేసిన దినాలలో నువ్వు నీ ఫాదర్ను మర్చిపోయావు. నీ లైఫ్ శ్రేష్టమైనటువంటిదిగా నువ్వు అనుకున్నావు, నీ జీవితాన్ని గొప్పదిగా నువ్వు అనుకున్నావు, నువ్వు దానిని ఆలోచించావు, తండ్రిని నువ్వు మర్చిపోయావు. కానీ ఆయన ఎన్నడూ నిన్ను మర్చిపోలేదు. ఎవ్రీ డే he was standing at the gate for his coming back. ఆ కుమారుడు ఏనాడు తిరిగి వస్తాడని ఎదురుచూచాడు. పరమ తండ్రికి అతని అప్పగించాడు. నా కుమారుని నీ చేతికి అప్పగిస్తున్నాను, వాడు నశించిపోకుండా తిరిగి వచ్చేటట్టు కృపచూపము అని ఆ తండ్రి నిరంతరం ప్రార్థన చేశాడు. బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు తిరిగి వచ్చాడు. ఆ తండ్రి అతనికి ఫ్రీడమ్ ఇచ్చాడు, అతనికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, అతనికి సమస్తము అనుగ్రహించాడు. కానీ అతడు తన ఫ్రీడమును దుర్వినియోగం చేశాడు. అతడు తనకు దొరికినటువంటి రెస్పాన్సిబిలిటీని నిర్లక్ష్యం చేశాడు. తనకు అనుగ్రహించిన ప్రాపర్టీస్, ప్రొవిజన్స్ దుర్వినియోగం చేశాడు. సమస్తము నాశనం చేసి ఆయన విరిగిపోయాడు. ఎప్పుడు విరిగిపోయాడు తెలుసా? ఆస్తి అయిపోయినప్పుడు కాదు, తన ఫ్రెండ్స్ అందరూ తన్ను వదిలిపెట్టినప్పుడు. తన్ను నమ్మిన ఫ్రెండ్స్, తన వెనకాల ఉన్న ఫ్రెండ్స్, 6 100 నిన్ను నేను విడువను అని చెప్పిన ఫ్రెండ్స్ విడిచిపెట్టినప్పుడు. కొంతమంది నూతనంగా ఆలయంలోనికి వచ్చినప్పుడు కూడా ఇటువంటి మాటలు చెప్తారు. ఇంత సుందరమైన ఆలయం, ఇంత చక్కని వాక్యం, ఇంత గొప్ప సహవాసం, ఇక్కడే పడి ఉంటాను, నేను నిన్ను మరువను, నిన్ను విడువను, నీ మాటకు నేను కంప్లీట్గా సరెండర్ అయ్యాను అని చెప్పిన కొందరు కొంతకాలం తర్వాత వారికి బలం వచ్చినప్పుడు వారేం చేస్తారు? ఇవన్నీ ఒట్టిదే అనేటువంటి భావముతో వారు నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతారు. వి కాంట్ సీ దెమ్, వారిని మనం చూడలేం. మీ పాదసేవ చేస్తే చాలు అని చెప్పి వచ్చిన వారు వ్యతిరేకపు మాటలు చెప్పడం మొదలు పెడితే అది వినినప్పుడు మన హృదయం బద్దలవుతుంది. ఒక తండ్రి హృదయాన్ని అర్థం చేసుకున్న వారు దానిని కూడా ఓర్చుకోగలరు. వారు వ్యతిరేకపు మాటలు చెప్తారు, వారు గ్రూపిజం చేస్తారు, ఆ ఆత్మీయ దర్శనాన్ని వారు కించపరుస్తారు, ఆ ఆత్మీయ నాయకత్వాన్ని వారు తృణీకరిస్తారు, ఆ పిలుపును వారు నిర్లక్ష్యం చేస్తారు. వారు ఇప్పుడు ఎదిగారు, వారి నత్తిపోయింది, వారు చక్కగా మాట్లాడగలుగుతున్నారు. ఓ ఐ క్యాన్ డూ దిస్, ఐ క్యాన్ ఆల్సో డూ దిస్, నేను కూడా వారు చేసినవన్నీ చేయగలను అని అనుకున్నప్పుడు అందరినీ తన వైపు ఆకర్షించుకొని తండ్రిని ద్వేషించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో అమ్మా, నువ్వు ఏది విత్తుచున్నావో అది ఒకరోజు నీకు కూడా పండుతుంది. ప్రతి విత్తనం దాని పని చేస్తుంది. విత్తనం ఎప్పుడు కూడా అది మొలకెత్తకుండా ఉండదు. నువ్వు విత్తుచున్న విత్తనం నీకు పంటగా వచ్చే ఒక సమయంలోనే నీకు తండ్రుల విలువ అర్థమవుతుంది, తల్లుల విలువ అర్థమవుతుంది. గనుక నాసీ రకమైన విత్తనాలు ఎవరు విత్తడానికి ప్రయత్నం చేయకండి. అది నీకు నాసీ రకమైన పంట మాత్రమే ఇస్తారు. ఒక దర్శనములో నిన్ను నమ్మి నీకు రెస్పాన్సిబిలిటీ ఇస్తే నేను దాన్ని దుర్వినియోగం చేయొద్దు.
నువ్వు దాన్ని నిర్లక్ష్య భావముతో నువ్వు దాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ, నీ జీవితాంతం వరకు నిన్ను దేవుడు ఆశీర్వదించేంత వరకు ఆ పని నువ్వు సిన్సియర్గా చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఉదాహరణ ఏలియా అండ్ ఎలీషా. ఏలియా చేతికి నీళ్లు పోస్తూ అతనికి పరిచారకుడిగా ఉండిన ఎలీషాను చాలామంది ఎగతాళి చేశారు. ఎంతకాలం వీని వెనకాల సేవకుడిగా నువ్వు తిరుగుతావు? ఎంతకాలం నీవు నీ గురించి ఆలోచించకుండా ఉంటావు? ఎంతకాలం నీ భవిష్యత్తును నువ్వు మర్చిపోతావు? అతనికి ఇచ్చిన దర్శనం లాంటిది నీకు దేవుడు ఇవ్వలేదా? అతనికి దేవుడిచ్చిన అభిషేకం లాంటిది దేవుడు నీకు ఇవ్వలేదా? ఇంకా నువ్వు ఆయన చేతికి నీళ్లు పోసుకుంటూ నీవెందుకు నడుస్తున్నావు? నీవు కూడా స్టార్ట్ చేసుకో, ప్రవచనం ఎత్తు. నో 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 దేవుడు నన్ను దాని కొరకు పిలువలేదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ ఖచ్చితంగా నేను ఫెయిత్ఫుల్గా తుదముట్టిస్తాను. దేవునికి స్తోత్రం. ఏలియా ఎత్తబడేంత వరకు ఎలీషా అతనికి పరిచర్య చేశారు. కొంతకాలం పరిచర్య చేసిన తర్వాత మనకు విసుగు అనిపిస్తుందండి. ఇది చాలా బోరింగ్గా ఉంది, ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ ఎల్స్. నేను కూడా ఏదో ఇంకా బెటర్గా చేయగలను, ఇదే చేయడం ఏంటి అని అనుకుని పొజిషన్ నుంచి తప్పిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. సైతానుగాడు అక్కడే శోధిస్తాడు. ఎలీషా చెప్పాడు, దిస్ ఈజ్ ద వర్క్ గాడ్ హాస్ ఎంట్రస్టెడ్ మీ. ఆయన నాకు ఇచ్చిన గొప్ప కర్తవ్యం ఇదే. నా సేవకుడు, నా యజమానుడు చెప్పిన మాటలను నెరవేర్చడం, ఆయనకు చేదోడు వాదోడుగా ఉండడం, ఆయన మాటలను ఒక్క పుల్లయ్యనను తీసివేయకుండా పాటించడం కొరకే దేవుడు నన్ను తీసుకొచ్చాడు. అది చేసుకుంటూ పోతే అందరు ఎగతాళి చేశారు. ఆయన ఇప్పుడు ఎత్తబడతాడు, దేవుడు ఆయన తీసుకొని పోతున్నాడంట. నీకు సంగతి ఘోరం, నీకేం థియరీ ప్రాక్టికల్స్ లేదు. నువ్వు అనవసరంగా ఇలాగ బ్యాగ్ మోసుకొని తిరిగి నీ జీవితం అంతా కుప్పగూలింది, నీదండు ఓ పరిచర్య లేదుగా అని అనుకుంటే, ఏలియా ఎత్తబడినప్పుడు ఏలియాపై ఉండిన ఆ అభిషేకముకు రెండంతలుగా అభిషేకం ఇచ్చి ఎలీషాను దేవుడు వాపసు పంపించాడు. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం దర్శనమునకు లోబడి నీకు అప్పగించిన పని మాత్రం చేసుకుంటూ పోతే, నిన్ను ఎగతాళి చేసేవారు ఎగతాళి చేసిన నువ్వు ఆ పనిని నమ్మకంగా చేసి తుదముట్టించినట్లయితే ఆ ఫైనల్ బ్లెస్సింగ్ నీ మీదికి వస్తుంది. దేవునికి స్తోత్రం. నీ స్థితిని దేవుడు మారుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా అహంకారముతో మనం ఉప్పొంగిపోవద్దు. అది మన జీవితంలో చాలాసార్లు రోగాలు, బాధలు, కష్టాలు తీసుకొచ్చి పెడుతుంది. ఎప్పుడు కూడా దేవుని ప్రసన్నతకు, దేవుని పద్ధతికి బయటికి పోదామని అనుకోకూడదు. తల్లి రెక్కల నీడలో ఉండాల్సిన బిడ్డ ఎప్పుడైనా తల్లి మీద ఎక్కి నిలబడింది అనుకో, డేగ ఖచ్చితంగా తీసుకుపోతుంది. జుప్. మిగిలిన పిల్లలంది బయటికి వచ్చి చూస్తాయి, ఏమైంది, కనబడలే, పోయింది. తల్లి చూసింది కానీ ఏం చేయడానికి వీలు లేకుండా పోయింది. అటువంటిది జరగకుండా జాగ్రత్త పడమ్మా. ఒక దర్శనానికి దేవుడు నిన్ను కడితే ఆ దర్శనము లోపల ఉండి ఆ దర్శనం అమలు చేయడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో ఆయన ఉద్దేశించిన ఉద్దేశములను సఫలపరచడానికి దేవుడు ప్రణాళిక వేస్తాడు. దేవునికి స్తోత్రం. మీలో కొందరు దేవుని కృపను పోగొట్టుకున్నారు, కానీ మీకు తెలియదు మీరు పోగొట్టుకున్నారని. అది మీకు మిస్ అయిందని మీరు తెలుసుకోవడం లేదు. ఎందుకంటే అపవాది మన కంటికి గుడ్డితనం కలుగ చేస్తాడు. కృప పోయింది అనేది తెలియకుండా మళ్ళీ మనం అలాగనే బొర్లుతూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ లాస్ట్ సంథింగ్ యూ నీడ్ టు కమ్ బ్యాక్. I lost the anointing. I lost the grace of God. I lost the calling. ఎక్కడో ఏదో జరిగింది, నేను పోగొట్టుకున్నాను, బ్లెస్ మీ అని చెప్పి నువ్వు తిరిగి వచ్చినప్పుడు నీ తండ్రి నిన్ను కౌగిలించి ముద్దు పెట్టి నిన్ను బ్లెస్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మాసిపోయిన బట్టలతో వచ్చావు కదా, నువ్వు కంబు వాసనతో వచ్చావు కదా,
పనివారిని పిలిచారు. తొందరనే వీనికి స్నానానికి ఏర్పాట్లు చేయి, ఆయనకు మంచి దుస్తులు తొడిగించు, ఆయన చేతికి ఉంగరం తొడిగించండి, పాదరక్షణ ఇవ్వండి, విందు తయారు చేయండి అని తండ్రి అనౌన్స్ చేశాడు. తప్పిపోయి సమస్తం నాశనం చేసి వచ్చినప్పుడు అర్థమైందారా? బుద్ధి వచ్చిందా? సరిపోయిందా? ఇంకా చేస్తావా ఇట్లాగా? పో ఆ కవతల షెడ్డులో ఉండు, అక్కడున్న పనివాళ్ళతోని రిజిస్టర్లో పేరు రాయించుకో. అదే కదా చెప్పాల్సింది. వచ్చి చెప్పింది కూడా అదే కదా. నేను నీకును పరలోకమునకు విరోధంగా తప్పు చేశాను, నేను ఇక నీ కుమారునిగా పిలువబడ్డానికి యోగ్యుడని కాను. ఓకే, అట్లీస్ట్ నువ్వు రియలైజ్ అయినావు, ఇక నేను నిన్ను నా కుమారునిగా పిలవలేను, కానీ నువ్వు పోయి ఆ గుంపులో చేరు, ఆ షెడ్డులో పడుకో, అక్కడ వరుసలో నిలబడి భోంచేసుకో. ఒరే, వీనికి కూడా కావలసిన ఏర్పాట్లు చేసేసేయి, వాళ్ళతో పాటు వీని కూడా పెట్టేసేయి అని చెప్పాడా? చెప్పలే. చనిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడు. తండ్రి ప్రేమ ఆయన చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆ కంపు వాసన కొట్టుచున్న, చెమట వాసన కొట్టుచున్న, బురద వాసన కొట్టుచున్న ఆ కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టి అతని చేరదీసి ఆ తండ్రి అతనికి విందు ఏర్పాటు చేశాడు. ఆయన సమస్తమును మార్చిపోయాడు. ఎందుకు తెలుసా? ఆ కుమారుడు విరిగిన మనసుతో తిరిగి వచ్చాడు. ఆ కుమారునికి మారు మనస్సు కలిగింది, ఆ కుమారునికి పశ్చాత్తాపం కలిగింది. ఆ కుమారుడు చేసిన తప్పును గురించి అర్థం చేసుకున్నాడు. ఐ లాస్ట్ ద ఫెలోషిప్ ఆఫ్ మై ఫాదర్. తండ్రితో నాకుండిన సహవాసం నేను కోల్పోయాను అని ఆ కుమారుడు గుర్తించాడు. అతనికి బుద్ధి వచ్చింది, అతడు తిరిగి వచ్చాడు. ఆ తండ్రి అతని రిజెక్ట్ చేయలేదు. తండ్రి చెప్పాడు, మన సంతోషములో ఈ కుమారుడు ప్రవేశించును గాక. అప్పుడు ఇదిగో జ్యేష్ఠ కుమారుడు పొలం నుంచి వచ్చాడు. ఏంటక్కడ పెద్ద కలర్ బల్బ్స్ కనబడుతుంది, ఏంటక్కడ పెద్ద పొగ వస్తుంది, ఇంత పెద్ద పొగ ఎప్పుడు నేను చూడలేదే. నీ తప్పిపోయిన తమ్ముడు తిరిగి వచ్చాడంట, దా త్వరగా రమ్మని డాడీ పిలుస్తున్నాడు. ఐ డోంట్ కమ్, ఐ డోంట్ వాంట్ టు సీ హిస్ ఫేస్. నేను వాని ముఖం చూడడం నాకు ఇష్టం లేదు. తండ్రి ఆస్తిని నాశనం చేసి వేశ్యలతో తిరిగిన వాడు, సమస్తమును కుప్పగూల్చిన వాడు ఇప్పుడు వస్తే నేను వానితో కూర్చోవాలని మీరు ఆశిస్తున్నారా? అప్పుడు ఆ తండ్రి ఆ కుమారుని దగ్గరికి దిగి వచ్చాడు. నాయనా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. ఈ నా కుమారుడు వాడు తప్పిపోయినవాడు, చనిపోయినవాడు. 15వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివి అని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. మనం సంతోషించినప్పుడు వీడు మనతో లేకుండే, ఇప్పుడు వారు తిరిగి వచ్చాడు, మనం అందరం కలిసి సంతోషిద్దాం అని ఆ తండ్రి పిలిచాడు. అవును, మనం కూడా లోకం వైపు చూస్తుంటే మనకు అదే అనిపిస్తుంది. దేవునికి దూరంగా వెళ్ళుచున్న మనుష్యులు, దేవుని లెక్క చేయకుండా జీవిస్తున్న మనుష్యులు, దేవుని మీద భయము భక్తి లేకుండా జీవిస్తున్న మనుషులు, ఆడి పాడి తిని త్రాగి సంతోషిస్తున్న వారు గొప్పవారని మనం అనుకుంటాం. ఏనాడైనా వారు దేవుని సన్నిధికి తిరిగి వస్తే వారిని మనతో కలుపుకోవడానికి కూడా మనకి ఇష్టం ఉండదు. ఎందుకు వచ్చినావు, ఇప్పుడు అంతా అయిపోయింది కదా. వాడు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు ఏం చెప్తాడు? నేను 50 లక్షలు నష్టపోయాను, అక్కడ ఫ్యాక్టరీ కాలిపోయింది, ఇక్కడ బిజినెస్ కూలిపోయింది, ఇదే కదా వాడు వచ్చి చెప్పింది. అప్పుడు నవ్వుతాడు. అవును, నేను అప్పుడే అనుకున్నా, మొత్తం కుప్పగూల్చి వచ్చినావు, ఎందుకు వచ్చావు ఇప్పుడు? నాకున్న పొజిషన్ నుంచి నన్ను పక్కకు నెట్టడానికి వచ్చావా? నేను ఇక్కడ అందరికీ గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉంటే నువ్వు వచ్చి నన్ను
పక్కకి నడతావా అనేటువంటి ఒక ఆలోచన మనకు ఉంటుంది. ఆ జ్యేష్ఠ కుమారుని మనస్సు. పాపులు మారు మనస్సు పొంది దేవుని రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు కొందరు వారిని యాక్సెప్ట్ చేయరు. వారు వేశ్యలతో తిరిగిన వారు, దుర్మార్గులు, అంతా పాడు చేసిన వారు, త్రాగుబోతులు, వారిని మన దగ్గరికి ఎందుకు, వారు వచ్చారంటే వెళ్ళగొట్టండి. పాస్టర్ గారికి చెప్తాడు, వాడు ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండను, నిర్ణయం మీదే, వాడిని వెళ్ళగొడతావా నన్ను పొమ్మంటావా కదా. మనకు ఆ తండ్రి మనసు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. పరమ తండ్రి మన అందరి కొరకు ఎంతో దయా దాక్షిణ్యంతో ఎదురు చూచినందుకే కదా ఈరోజు మనం ఆయనను తండ్రి అని పిలవగలిగినది. ఒకవేళ 10 years క్రితం మన గురించి ఆలోచించి చూడండి, ఆ తండ్రి ప్రేమను మనం ఏమైనా తెలుసుకున్నామా? ఆయన సన్నిధి మనకు ఎప్పుడైనా అర్థమైందా? ఈరోజు మనం ఆయనను తండ్రి అని పిలిచే ధన్యత మనకు కలగజేయడానికి ఒక ప్రాసెస్ గుండా మనం పోయినప్పుడు మనల్ని అనుమతించాడు. పోయి కుప్పగూలి నాశనమైపోయేటప్పుడు చూస్తూ ఊరుకున్నాడు. నీవు నీ కుయుక్తిని బట్టి, నీ అహంకారమును బట్టి, నీ స్వార్థమును బట్టి నువ్వు తీసుకున్న నిర్ణయంలో నీకు హెచ్చరికలు ఇచ్చాను. వేగం కన్నా ప్రాణం మిన్నా అని నువ్వు వినలే. నువ్వు యాక్సిలేటర్ మళ్ళీ ఎక్కువగా ఒత్తి పట్టుకున్నావు, నువ్వు పోయి బొందలో పడ్డావు. ఇప్పుడు కాలిరిగిన నిన్ను చేరదీసి దగ్గర చేసి మెల్లగా నడిపించి మార్గంలోనికి తీసుకొచ్చాడు. మరి కాలు ఇరగక మునుపు నన్ను కాపాడుకుంటే బాగుండు కదా. నువ్వు విన్నావా ఎప్పుడైనా? నేను రాసి పెట్టలేదా వేగం కన్నా ప్రాణం మిన్నా అని? అది చక్కగా చదివేసే కదా నువ్వు స్పీడ్ పెంచింది. నీకు అప్పుడు కనబడలేదా? కనబడింది. నువ్వెందుకు నిర్లక్ష్యం చేశావు? నా ఇన్ఫర్మేషన్స్, హెచ్చరికలు నువ్వు త్రోసివేసి నువ్వు వెళ్ళి కుప్పలో నువ్వు పడ్డావే. తిరిగి తీసుకొచ్చి కట్టి మెడిసిన్ రాసి మెల్లగా నయం చేసి ఇప్పుడు నడిపిస్తున్నాడు. నువ్వు ఒకరోజు పరిగెత్తే రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి నువ్వు పరిగెత్తేది చూడడానికి ఇష్టపడుచున్నాడు. ఇప్పుడు నువ్వు నడవలేకపోతున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి ఎగతాళేస్తున్నారు కదా, కానీ అది ఫైనల్ కాదు. ఇంకా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఇంకా నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కిస్తాడు. ఒకరోజు నువ్వు అతివేగంగా పరిగెడుతూ వెళ్ళుచున్నప్పుడు, నీ చేతి కింద వందలాది మంది వర్కర్స్ ఉండి పనిచేస్తున్నప్పుడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు ఎదిగింపచేస్తున్నప్పుడు లోకం అప్పుడు నమ్ముతారు, ఓహో దేర్ ఈస్ ఎ ఫాదర్ ఇన్ హెవెన్. ఆయనే ఈయనను రక్షించాడు. మేము అనుకున్నాం ఈయన గొప్పగూలాడని, ఈయన పాడైపోయాడని అనుకున్నాం, ఇక వాడు గెలవడని అనుకున్నాం. మనకు మత్తు పదార్థాలు తాగించిన వారు, తినపెట్టిన వాళ్ళు మన నాశనం కొరకు కనిపెట్టారు. కానీ మనం అవన్నీ వదిలేసి చక్కగా నడుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏడ్చిన దినములో లోకం నీతో ఏడవలే. నువ్వు సంతోషించినప్పుడు నీతో సంతోషించడానికి, మెరీ చేయడానికి చాలామంది వచ్చారు. అప్పుడు నీ ఫాదర్ ఏడుస్తూ ఉంటే, అయ్యో నా కుమారుడు దుర్వ్యయం చేస్తున్నాడు, దుర్వ్యాపారం చేస్తున్నాడు, అనవసరమైన అలవాట్లకు గురి అయ్యాడు, ఆయన తిరిగి రావాలి అని ఆ తండ్రి ఎదురు చూచిన దినములో నీ ఫ్రెండ్స్కి అర్థం కాలేదు. ఎప్పుడైతే నువ్వు కుప్పగూలావో అందరూ నిన్ను విడిచిపెట్టిపోయారు. నీ ఫాదర్ ఒక్కడే నీ కోసం, నీ తిరిగి రాకడ కోసం ఎదురు చూశాడు. అప్పుడు వెంటనే నీ పెట్టే సిబ్బు తెరిచి ఎన్ని తెచ్చావురా అని అడగలే. వాడు దుబాయ్ నుంచి వస్తున్నప్పుడు అడిగినట్టు ఆ తండ్రి అడగలే. నువ్వు చెత్త పెండలో నుంచి వస్తున్నావని ఆయనకు తెలుసు. నీ దగ్గర మురికి గుడ్డలు తప్ప ఇంకేమీ లేదని కూడా ఆయనకు తెలుసు. ఆయన నిన్ను అడగలే, ఏం తెచ్చావురా, నా దగ్గర నుంచి ఇంత తీసుకుపోయినావు కదా, ఆ పైసలు ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టి ఉంటే ఇప్పుడు కొన్ని ఏకర్లు, ఇప్పుడేం తెచ్చావు అని అడిగితే ఆ గాయములలో కత్తి పెట్టి గెలికినట్టే ఉంటుంది. ఆ తండ్రి అది అడగలే. నాన్న, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్, యూ జస్ట్ కేమ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
నువ్వు తిరిగి వచ్చినందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయినందుకు ఐఎమ్ హ్యాపీ. ఆ తండ్రి ఆ కుమారుని చేరదీసి అతనికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. తండ్రులు శాటిలైట్ లాంటి వారు. మన ఆర్మీ యుద్ధ భూమిలోకి వెళ్ళుచున్నప్పుడు మనకు కొన్ని స్పెషల్ శాటిలైట్స్ ఉన్నాయి. ఆ శాటిలైట్స్ కమాండింగ్ చీఫ్ ఆఫీసర్కు ఎక్కడెక్కడ అపాయం ఉంది, ఎక్కడెక్కడ బాంబులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేం దాచిపెట్టి ఉన్నారో వారు సిగ్నల్ ఇస్తారు. పిప్ 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 పిప్, అక్కడ ఒక ప్రమాదం ఉంది. వెంటనే ఈ నాయకుడు, కంప్యూటర్ దగ్గర ఉన్న నాయకుడు వార్నింగ్ ఇస్తాడు, డోంట్ మూవ్ ఫార్వర్డ్, గో టు లెఫ్ట్. మీరు వెళ్ళుచున్న మార్గంలో ఏమున్నది? బాంబు పాతి పెట్టి ఉన్నారు. సాటిలైట్ విల్ గివ్ అస్ ఇన్ఫర్మేషన్, డోంట్ గో దట్ వే. నీకు ప్రమాదం పొంచి ఉన్నది. కొన్ని పిక్చర్స్ పంపిస్తారు, శత్రువు దాగి ఉన్న దాగు చోట్లను చూపిస్తారు. అందుకే డైరెక్ట్ అటాక్ అక్కడ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జరిగే యుద్ధాలన్నీ కూడా స్మార్ట్ వార్. ఇదివరకు ఏమీ తెలియకుండా గుడ్డివారిగా గన్ను పట్టుకొని పోయేవారు. ఇప్పుడు అట్లా పోవడం లేదు. ముందున్న హర్డిల్స్ను అటాక్ చేయడానికి ఉన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉన్నాయి, దానికి ఉన్నటువంటి టెక్నాలజీ ఉంది, కెమెరాస్ ఉన్నది, అన్నీ వారు చేస్తున్నారు. మీ జీవితంలో కూడా దేవుని దృష్టి మీపై ఉంచి ఆలోచన చెప్పుచున్నాడు. ఆ మార్గము గుండా వెళ్ళకూడదు, అక్కడ ప్రమాదం పొంచి ఉన్నది, నువ్వు ధైర్యముగా ఉండు, తిరిగిరా నా దగ్గరికి అని దేవుడు పిలుస్తున్నాడు. తండ్రి మాటను నిర్లక్ష్యం చేసి ముందుకు వెళ్ళుచున్నవాడు ఖచ్చితంగా గాయపరచబడతాడు, వేదనలో బాధలలో పడతాడు. నష్టపోయినప్పుడు ఒకసారి వెనకకు తిరిగి ఆలోచించు. తండ్రి వలన నష్టపోయావా? నీ ఫూలిష్నెస్ను బట్టి నష్టపోయావా? నష్టపోయిన నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ ఫూలిష్నెస్నే నువ్వు గుర్తుపడతావు. నాకెన్నో హెచ్చరికలు దేవుడు తన సేవకుని ద్వారా ఎవ్రీ సండే నాకు ఇచ్చుకుంటూ వచ్చారు, కానీ నేను దాన్ని నిర్లక్ష్యం చేశాను. వెళ్ళకూడదు అని చెప్పాడు, నేను పాటించలేదు. ఇది చేయకూడదు అని చెప్పాడు, నేను అదే చేశాను. నాన్న ఆపండి, ఇది వదులుకో, ఇది నీకు చాలా నష్టం కలుగచేస్తుంది. ఆయన ఒక ఓల్డ్ ఫ్యాషన్ పర్సన్. ఈయన ఎప్పుడు ఇటునే చెప్తాడు, ఐ డోంట్ లైక్ హిమ్. కానీ నష్టమంతా జరిగిన తర్వాత అంటాడు, ఆయన నాకు ఎల్లప్పుడూ గుర్తు పెట్టాడు, ఎల్లప్పుడూ హెచ్చరిక ఇచ్చాడు, వద్దు నాయన జాగ్రత్త పడు అని చెప్పినా నేను నిర్లక్ష్యం చేసుకుంటూ పోయి ఈ బొందలో పడ్డానే అని అనుకుంటారు. తండ్రి ఒక శాటిలైట్ లాంటి వాడు. దెర్ ఈస్ అ డేంజర్, టేక్ ఏ డీవియేషన్. ఒక ప్రమాదం పొంచి ఉంది, ఒక శత్రువు దాగి ఉన్నాడు, నువ్వు ఆ మార్గము గుండా వెళ్ళకూడదు అని చెప్తున్నప్పుడు వెంటనే నువ్వు తిరిగి రావడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధికి తిరిగి వచ్చిన వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యములు చేస్తారు. అడిగినవన్నీ దేవుడు ఇవ్వడండి. అడిగినవన్నీ ఎందుకు ఇవ్వడం లేదు అనేది మనకు అర్థం కావడంటే ఇంకా 5-6 సంవత్సరాలు కూడా ఎదురు చూడాలి. అడిగినవన్నీ ఆయన ఇవ్వడు. ఆయన ఇవ్వకపోయినందుకు థ్యాంక్స్ అని చెప్పండి. ఆ ట్రైన్ మిస్ అయినందుకు థ్యాంక్స్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనకు తెలియదు ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడని, ఎందుకు దేవుడు అలా చేశాడని మనకు తెలియదు. కానీ దేవునికి ప్రతిదాని గురించి ఒక ఉద్దేశం ఉంది అని గ్రహించిన వారిగా మనం ముందుకు పోవాలి. మనం అనేక విషయాలు అడిగాం, కానీ దేవుడు వాటికి జవాబు ఇవ్వలేదు. ఇప్పుడు మనం చెప్పాలి, థ్యాంక్ యూ జీసస్ ఫర్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్. నా ప్రార్థన అంగీకరించలేదు గనక స్తోత్రం. ఒకవేళ నువ్వు అప్పుడు నా ప్రార్థన అంగీకరించే నేను ఇంకే మార్గంలో వెళ్ళిపోయేవాడిని. నేను నీ సన్నిధిలో ఉండడానికి తగినట్లు నన్ను నువ్వు సరిచేస్తున్న మార్గములను బట్టి నీకు వందనాలు అని చెప్పి దేవునికి స్తోత్రం చెల్లించడానికి తగినట్లు మన జీవితాన్ని మనం సమర్పించాలి. అందరం కలిసి తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతకరమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు. ఎస్ లార్డ్, వి బిలీవ్ దట్ వి హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫాదర్ ఇన్ హెవెన్. యు ఆర్ వాచింగ్ us, you are waiting for us, and Lord, we are coming back.
వీఆర్ కమింగ్ బ్యాక్ విత్ రిపెంటెన్స్. అనేక సందర్భాలు, అనేక స్థలాలలో మేము తప్పిపోయాం. మేము ఏదో భ్రమలో పడ్డాం. నీ హృదయం మేము తెలుసుకోలేకపోయాం. మాకు తండ్రి ఉన్నాడు అనే విషయం మేము మర్చిపోయాం. మేము ఏదేదో చేశాం, సారీ లార్డ్. ఏదేదో తలంచుకున్నాం, సారీ లార్డ్. ఏదేదో డిస్కస్ చేశాం, సారీ లార్డ్. కమింగ్ బ్యాక్, వీఆర్ కమింగ్ బ్యాక్ ఇంటూ యువర్ ప్రెసెన్స్. మీ సన్నిధికి మేము వచ్చుచున్నాం. కరుణించండి, కృప చూపండి. పర్ఫెక్ట్గా నీ ప్లాన్ ప్రకారం ముందుకు పోవడానికి మాకు ఆలోచన ఇవ్వండి, మమ్మల్ని నడిపించండి. ఇంకొకసారి కూడా తప్పిపోకుండా నీ ప్రేమను తెలుసుకొని, నీ అడుగు జాడలో నడుచుకొని నిన్ను వెంబడించే ధన్యత మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ఈ ప్రియబిడ్డలందరినీ ఆశీర్వదించమని, మీ సన్నిధానంలో నమ్మకమైన వారిగా వారందరూ నిలబెట్టమని, కృపలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.